బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. పంజాబ్ పేలుళ్లకు తామే కారణమంటూ ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. జలంధర్ బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ పైన మంగళవారం రాత్రి ఐఈడీతో దాడి చేపట్టింది. అయితే ఘటనలో 2 బీఎస్ఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పేలుడు ధాటికి మరో 3 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. డీఐజీ సందీప్ గోయల్ కుటుంబమే లక్ష్యమంటూ కూడా కేఎల్ఏ సంచలన ప్రకటన చేసింది. టార్గెట్ ఫిక్స్ చేసుకుని అటాక్ చేశామంటూ కూడా ఉగ్రవాద సంస్థ పేర్కొంది. జవాన్ల మృతితో మాత్రం జలంధర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంజాబ్లో భారీ ఉగ్ర కుట్రను ఛేదించేటువంటి పనిలో ఇంటెలిజెన్స్ కనబడుతుంది. కేఎల్ఏ ప్రకటనతో సరిహద్దులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరింది. హై అలర్ట్తో భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను చేపట్టాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పిన అసలు జలంధర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కేఎల్ఏ ప్రకటన మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఖలిస్తాన్కి సంబంధించి అటు కెనడాలో కానీ ఇటు భారత్లో కానీ వీళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలు అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కానీ లేదంటే అటు పంజాబ్ వేర్పాటువాదం అంటే సిక్కు వేర్పాటువాదం, సిక్కులకు ఒక ప్రత్యేకమైనటువంటి దేశం ఉండాలి అనేటువంటి వేర్పాటువాదం కానీ ఇవన్నీ కూడా కొంత భారత్ కు ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయంగా వీటికి సంబంధించి అటు ప్రభుత్వాలు కూడా కొంత కఠినంగా వ్యవహరించలేకపోవడం, అటు సిక్కులకు సంబంధించి కొంత సానుకూలంగా వ్యవహరించడం, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా కొంత ఈ ఉగ్రవాదులకు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు అటు కెనడాలో కానీ ఇటు భారత్ లో కానీ కొంత రెచ్చిపోతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా పంజాబ్ లోని జలంధర్ లో కీలకమైనటువంటి నగరం, అక్కడ ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీ అండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కానీ ఇలాంటి యూనివర్సిటీలు కూడా అక్కడ కొంత ఉన్నటువంటి పరిస్థితి. కొంత జలంధర్ ను ఇవన్నీ అంటే ఫేమస్ నగరంగా కూడా చెప్తూ ఉంటారు పంజాబ్ కు సంబంధించి. అయితే తాజాగా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఏకంగా మంగళవారం రాత్రి జలంధర్ లోని బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ దాడికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో మొత్తం కూడా శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థాలను వీళ్ళు వినియోగించారు అనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినపడుతున్నాయి. డీఐజీ సందీప్ గోయల్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. పక్కాగా టార్గెట్ ఫిక్స్ చేసుకుని అటాక్ చేశామని, ఇది కేవలం ప్రారంభం మాత్రం అన్నట్టుగా కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత అంటే ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులకు సంబంధించి కూడా కొంత హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి అమృత్సర్ కానీ ఇట్లా కొన్ని కీలక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ అంటే ముఖ్యంగా బియాస్ నది కానీ ఇటువంటి సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి కొంత వీళ్ళు ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా అవుతున్నాయి పాకిస్తాన్ నుంచి ఖలిస్తానీ ఉగ్రవాదులకు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత నిఘానైతే తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పంజాబ్ లో పరిస్థితి అయితే అదుపులోనే ఉందనేది మనకు. అదుపులోకి తీసుకున్నారా కేఎల్ఏకి సంబంధించిన సానుభూతి పరువులు కానివ్వండి, అనుమానితులు కానివ్వండి, వారిని అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? అయితే దీనికి సంబంధించి ఎవరిని కూడా ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. కాకపోతే ఇప్పటికే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది కాబట్టి తామే చేశాము, తామే అంటే ఖలిస్తానీ లిబరేషన్ ఆర్మీ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసింది కాబట్టి ఖచ్చితంగా కొంతమంది అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని టార్గెట్ చేసి అటు నిఘా సంస్థలు కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి మన కీలక అరెస్టులు అయితే చూసేటువంటి అవకాశం ఉంది. అలాగే అటు కెనడా నుంచి కూడా కొంతమంది ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు అంటే పంజాబ్ లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ లో ఈ గన్ కల్చర్ కూడా కాస్త తీవ్రంగా ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత నిఘా సంస్థలు కూడా కొంత ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద పంజాబ్ పేలుళ్లకు తామే కారణమంటూ ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. జలంధర్ బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ పైన మంగళవారం రాత్రి ఐఈడీతో దాడి చేసింది. ఈ ఘటనలో 2 బీఎస్ఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు.
పేలూరు ధాటికి మరో 3 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. డీఐజీ సందీప్ గోయల్ కుటుంబమే లక్ష్యం అంటూ కూడా కేఎల్ఏ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో టార్గెట్ ఫిక్స్ చేసుకొని మరీ అటాక్ చేశామంటూ కూడా ఉగ్రవాద సంస్థ తెలిపింది. జవాన్ల మృతితో మాత్రం జలంధర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంజాబ్లో భారీ ఉగ్ర కుట్రను ఛేదించేటువంటి పనిలో ఇంటెలిజెన్స్ కనబడుతున్నారు. ఇక కేఎల్ఏ ప్రకటనతో మాత్రం సరిహద్దులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. హై అలర్ట్తో మాత్రం భద్రతా బలగాలు ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా మనం అంటే ఖలిస్తాన్కి సంబంధించినటువంటి మూమెంట్ను గమనించినప్పుడు ఆల్మోస్ట్ భారత్ కెనడా మధ్య రీసెంట్గా ఉద్రిక్త పరిస్థితులు మరి ముఖ్యంగా విభేదాల వరకు వెళ్ళినటువంటి వైనాన్ని కూడా మనం ఈ ఇష్యూని చూసాం. తాజాగా ఖలిస్తాన్ వేర్పాటువాదులు చేపట్టినటువంటి ఏదైతే ఈ దాడి ఉందో ఈ దాడిని యావత్ దేశం ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డీఐజీ సందీప్ గోయల్ కుటుంబమే లక్ష్యం అంటూ కేఎల్ఏ ప్రకటించడం, నిన్న జరిగినటువంటి ఆ దాడికి సంబంధించినటువంటి అంశం అధికారికంగా తామే చేశామంటూ కూడా కేఎల్ఏ ప్రకటించినటువంటి వైనం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జలంధర్తో పాటుగా పంజాబ్ వ్యాప్తంగా కేంద్ర బలగాలు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ హై అలర్ట్ను ప్రకటించిన వైనం కనబడుతుంది.